సిఐటి ఆల్ ఇండియా కాన్ఫరెన్స్ విశాఖపట్నంలో జరుగుతున్న 18వ మహాసభలు. ఈ సందర్భంగా ప్రభుత్వ రంగ సంస్థలకు సంబంధించి సిఐటియు చేసినటువంటి కృషి, వీటికి సంబంధించి మీలాంటి వాళ్ళ ప్రముఖులతో, ఉద్యమ నాయకత్వంతో ఇంటర్వ్యూలు తీసుకోవడం జరిగింది. అందులో భాగంగా ఈ రోజు షిప్ యార్డ్ కి సంబంధించి మీతో మాట్లాడడం అనేది జరుగుతుంది. ఇప్పుడు ప్రధానంగా విశాఖపట్నం షిప్ యార్డ్ అనేది చాలా చారిత్రాత్మకమైనది, ప్రతిష్టాత్మకమైనది, చాలా పురాతనమైనది కూడా. అసలు ఈ షిప్ యార్డ్ ఎప్పుడు ఆవిర్భవించింది, ఏ పరిస్థితుల్లో ఆవిర్భవించింది? రెండవది ఏంటంటే, ఈ షిప్ యార్డ్ లో సిఐటియు ఏర్పాటు చేయడం వెనుక ఉన్నటువంటి నేపథ్యం ఏమిటి, పరిస్థితులు ఏమిటి మీకు కాస్త వివరించి, దానికి సంబంధించి సాధించినటువంటి పోరాటాలు, విజయాలు, ప్రభుత్వ విధానాలు ఏ రకంగా షిప్ యార్డ్ ని దెబ్బతీశాయి, వాటిని ప్రతిఘటించడానికి మనం చేసినటువంటి కృషిని కాస్త వివరిస్తారండి. హిందుస్థాన్ షిప్ యార్డ్ కి ముందు సిండియా స్టీమ్ నావిగేషన్ అని 1942లో సేత్ వాల్చంద్ హీరాచంద్ అనే స్థాపించాడు. ఆ స్థాపించడానికి రీజన్ ఏంటంటే, స్వాతంత్ర పోరాటంలో ఉండే స్ఫూర్తిలో మన దేశంలో మనమే పరిశ్రమలు నిర్మించుకోవాలనే ఇన్స్పిరేషన్ ఏదైతే ఉందో, ఆ ఇన్స్పిరేషన్ తో ఆ రోజు ఆ పెట్టుబడిదారుడు షిప్ యార్డ్ ని స్థాపించాడు. అది కొన్నాళ్ళు నడిచిన తర్వాత నడవలేకపోతున్నప్పుడు కేంద్ర ప్రభుత్వం అనేది దాన్ని తీసుకుంది, జాతీయం చేయబడింది. 1968 నాటికి పూర్తిగా కొంత నష్టపరిహారం పరిశ్రమ యజమానికి ఇచ్చి పరిశ్రమని జాతీయం చేసింది. జాతీయం చేసిన తర్వాత ముందు ఏంటంటే రివిటిల్ అంటే పూర్వం అప్పుడు వెల్డింగ్ లేదు, రివిటిల్తోనే షిప్పులు కట్టడం మొదలు పెట్టారు. 1942లో స్టార్ట్ అయింది. 1948లో పండిట్ జవహర్ లాల్ నెహ్రూ ఎవరైతే ఉన్నారో మన దేశ రాష్ట్రపతి, ఆయన దీన్ని లాంచ్ చేశాడు ఆన్లైన్ లో. అలాగే అది అలా నడుస్తున్న కాలంలోనే కార్మికులు సంఖ్య పెరిగింది, షిప్ ఆర్డర్లు అనేవి వచ్చాయి. ఈ దేశంలో సరుకుల రవాణా ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి, ఒక దేశం నుంచి ఇంకో దేశానికి రవాణా సరిపడే నౌకలు నిర్మించడమే ప్రధానంగా ఇక్కడ ఉండేది. దాంట్లో పెద్ద పెద్ద షిప్పులు కట్టాం, 170-180 షిప్పులు, కార్గో షిప్పులు ముందు 10,000, 8,000తో కట్టింది. ఆఖరికి 80,000 DWT, డెడ్ వెయిట్ టన్నేజ్ అంటారు, DWT అంటారు. ఆ 80,000 టన్నుల కెపాసిటీ ఉండే షిప్పులు కట్టాం. పాసింజర్ షిప్పులు నేవీకి కావాల్సి అవి కూడా కట్టాం. 1,100-1,200 మంది పాసింజర్లు కలిపే పాసింజర్ షిప్ కూడా కట్టాం. అలాగే డిఫెన్స్ సంబంధించి కూడా మనం చేసాం. అలాగే సబ్మెరీన్లు కూడా, న్యూక్లియర్ సబ్మెరీన్ కాదు కానీ సబ్మెరీన్ లో ఎక్కడైతే మనం రష్యా నుంచి కొనుక్కున్నామో ఆ సబ్మెరీన్ అన్నింటి కూడా ఇక్కడే రిపేర్ చేసాం. 1972లో ట్రైడాక్ అనేది కూడా స్థాపించబడింది. అంటే రిపేర్లు, షిప్పులు కట్టడమే కాదు, షిప్పులు రిపేర్ కూడా ఇక్కడే చేస్తే బాగుంటుందని చెప్పి 1972లో ఆనాటి గవర్నమెంట్ మీద ఒత్తిడి తీసుకొస్తే అక్కడే ఆ కాంపౌండ్ లోనే ట్రైడాక్ కూడా ఏర్పడింది. దాని ద్వారా కూడా ఇవాళ 600-700 షిప్పులు రిపేర్ చేసాం. అది మంచి ఇన్కమ్ ఇండస్ట్రీకి. ఇది షిప్పులు కట్టేటప్పుడు వరల్డ్ వైడ్ గా ఏంటంటే సబ్సిడీ అనేది చైనా వాళ్ళు 60% ఇస్తే, పోలాండ్ వాళ్ళు 40% ఇస్తే, మన వాళ్ళు 20% ఇవ్వడానికి కూడా చాలా ఇబ్బంది అయింది. ఆ సబ్సిడీ లేకపోవడం వల్ల అంతర్జాతీయ పోటీల్లో మనం నిలబడలేకపోతాం. ఇప్పుడు కూడా కొరియాలో గానీ, పోలాండ్ లో గానీ, చైనాలో గానీ విపరీతంగా 60% సబ్సిడీ ఇస్తారు. 40 కోట్లు, 100 కోట్ల షిప్ అయితే 40 కోట్లు ప్రైవేట్ వాడికి మనకి ఇస్తే అడిగి కట్టిచ్చేస్తారు ఆ దేశాలు. కనుక అటువంటి షిప్పుల్లో ఇలాగ వస్తూ 1970 నాటికల్లా సిఐటియు ఏర్పడింది. అంత మునుపు ఇండిపెండెంట్ యూనియన్లు ఉండేవి. సర్దార్ గౌతులచ్చన్న, తెన్నేటి విశ్వనాథం, ఎంవి భద్రం, ఇటువంటి కార్మిక నాయకులందరూ కూడా, కెఎస్ శాస్త్రి, ఇలా ఐఎన్టీసీ వాళ్ళు, కాంగ్రెస్ అభిమానులు, స్వతంత్ర పోరాటంలో అభిమానులు, కమ్యూనిస్ట్ అభిమానులు. ఎంవి భద్రం అంటే కమ్యూనిస్టు, ఆయన కూడా ఇక్కడ సంఘాలు. ఆ సంఘానికి ఏంటంటే జనరల్ బాడీ, డెమోక్రటిక్ సిస్టమ్ ఇవన్నీ కూడా లేవు. 1970లో ఎప్పుడైతే సిఐటి ఏర్పడిందో దాని ఇంపాక్ట్ తో నండూరు ప్రసాదరావు గారు అని చెప్పి సిఐటియు ఆల్ ఇండియా నాయకుడు, మన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఆయన ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని ఇక్కడ అఖిల కృష్ణమూర్తిని తయారు చేశారు. ఆయన కూడా చాలా పెద్ద ఇంటెలిజెంట్. ఆయన తర్వాత ఆడారి సత్యనారాయణ, సుభూషణ్ రావు, ఇటువంటి వాళ్ళందరినీ తయారు చేశారు. వీళ్ళందరూ కలిసి 1970 నుంచి సిఐటియు ఇన్ఫ్లుయెన్స్ తో యూనియన్ అనేది వచ్చింది. 77లో ఎమర్జెన్సీ కాలంలో ఏంటంటే 3 అగ్రిమెంట్ అనేది అఖిల కృష్ణమూర్తి చేశాడు. మన నుంచి ఎక్స్పెల్ అయ్యాడైనా. ఆ అగ్రిమెంట్ కి వ్యతిరేకంగా ఎమర్జెన్సీ చీకటి రోజుల్లోనే మనం దీర్ఘకాలికంగా పోట్లాడింది. ఆ అగ్రిమెంట్ ని రద్దు చేసాం. ఆ రోజు ఎవరైతే ఉన్నారో వర్మ అని చెప్పి కేంద్ర కార్మిక శాఖ మంత్రిగా ఉన్నాడు, ఆయన ఇన్ఫ్లుయెన్స్ చేసి ఆ అగ్రిమెంట్ ని రీరైట్ చేసాం. మళ్ళీ తిరిగి కొత్త అగ్రిమెంట్ చేసాం. అప్పుడు మినిమం 45 రూపాయలు, మాక్సిమం 130 రూపాయలు బెనిఫిట్ ప్రతి ఒక్క కార్మికుడికి వచ్చేటట్టు వేతన ఒప్పందం చేసాం. ఈ వేతన ఒప్పందాన్ని ముందే పి రామూర్తి గారు గానీ, ఏకే గోపాలన్ గారు వచ్చి ఇక్కడ చేశారు. పి రామూర్తి గారు అని చెప్పి సిఐటి ఆల్ ఇండియా జనరల్ సెక్రటరీ, ఆయన కూడా ఇక్కడికి వచ్చారు. అలాగే ఇక్కడ చైర్మన్ మార్చి కొత్త చైర్మన్, ఈ కార్మికుల లోపం కాదు, యాజమాన్యం లోపం అని చెప్పి ఏకే గోపాలన్ గారు గానీ, పి రామూర్తి గారు గానీ పార్లమెంట్ లో గట్టిగా పోట్లాడిన తర్వాత చైర్మన్ మార్చారు. కొత్త రఘురామయ్య కేంద్ర కార్మిక శాఖ మంత్రిగా, నౌకాయాన శాఖ మంత్రిగా ఉండేటప్పుడు బాలకృష్ణ శెట్టి అని చెప్పి ఒక ఆయన చైర్మన్ తీసుకొచ్చారు. అక్కడి నుంచి చాలా ఫ్లవరిష్ గా షిప్ యార్డ్ ముందుకెళ్ళింది. ఆ జిఎంఎల్ అని చెప్పి తమిళనాడుకి సంబంధించి ఆ షిప్పులు ఒక సిరీస్, ఒక 10-15 షిప్పులు కట్టాము. అన్ని కూడా మంచి ప్రాఫిట్
ప్రాఫిటబుల్ కానీ దాని షిప్ ఖరీదు 180 అయితే మనం 80 కోట్లకే కట్టాం. 40 కోట్లు ఒక షిప్ దగ్గర లాస్. ఆ 40 కోట్లు కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ రూపంగా ఇస్తే అన్ని ప్రాఫిట్ గా ఉంటుంది. ఆ డిటీరియేట్ ఏదైతే ఆ తరుగుదల అనేది ఆ నష్టం అనేది వస్తే అది ఇండస్ట్రీకి ఇబ్బంది కలిగింది. 77లో ఎప్పుడైతే తిరుగుబాటు వచ్చిందో కార్మిక వర్గంలో ఇప్పుడుండే మేనేజ్మెంట్ కి ఉడుగుని చేస్తున్న ఐఎన్టీసీ నాయకుల్ని పోలీసులు వస్తే పోలీసుల్ని తరిమి కొట్టారు. దానికి నాయకత్వం ఎవరు చేస్తే సిఐటి నాయకులే అడర్ సత్యనారాయణ, శశిభూషణ్ రావు, ఇటువంటి మన నండూరు ప్రసాద్ వీళ్ళంతా కూడా ఎమర్జెన్సీ చీకటి రోజుల్లో కూడా పెట్టి ఆ రకం తిరుగుబాటు వచ్చిన దగ్గర నుంచి కంటిన్యూ మనం కొనసాగారు దీర్ఘకాలికం. షిప్ యార్డ్ లో ఎక్కువ కాలం కార్మిక వర్గానికి ప్రాతినిధ్యం ఎవరంటే ఫస్ట్ ప్లస్ సిఐటి. నేను కూడా ఆ సిఐటి నుంచే వర్కర్ గా ఉండి వర్కర్ నుంచి అలా కొస వరకు కూడా అన్ని స్థానాల్లో కూడా పనిచేసిన డెడికేటెడ్ గా సిఐటి నేర్పింది ఆ క్రమశిక్షణ యాజమాన్యంతో ఎలా పోట్లాడాలని. నేను కూడా ఒక 7 నెలలు సస్పెండ్ అయ్యాను. ఒక 20-30 సార్లు ఛార్జ్ షీట్లు వచ్చాయి, ఇంక్రిమెంట్లు కట్ అయ్యాయి. అయినా సరే మనం మేనేజ్మెంట్ కి వ్యతిరేకంగా పోట్లాడడంలో కాంప్రమైజ్ లేకుండా సిఐటి ఇచ్చిన గైడ్ లైన్స్ ప్రకారం విశాఖపట్నంలో ఓల్డెస్ట్ పబ్లిక్ సెక్టర్ ఏదైనా ఉంది అంటే, పెద్ద పరిశ్రమ ఏదైనా ఉందంటే అది హిందుస్థాన్ షిప్ యార్డ్. 8600 మంది కార్మికులు ఉండేవారు. ఈ రోజు దాన్ని ఈ ప్రభుత్వ విధానాల వల్ల అది 1991 నుంచి ఏదైతే పివి నరసింహారావు సంస్కరణలు పెట్టాడో నూతన ఆర్థిక పారిశ్రామిక విధానాలు, దాన్ని పెట్టుబడిదారులు అలాగే పరిశ్రమ యజమానులు బాగా వాడుకొని వర్క్ ఫోర్స్ అనేది అలా డిటీరియేట్ చేసి వాజ్పేయి గవర్నమెంట్ వచ్చిన తర్వాత మరి ఇంకా స్పీడ్ పెరిగింది. కార్మికులు రిటైన్ చేశారు. సుమారు 3500 మందిని వాలంటీర్ రిటైర్మెంట్ పంపారు. ఫ్రెష్ రిక్రూట్మెంట్ అనేది లేకుండా పోయింది. ఈ రోజు 1100 మందికి కార్మిక వర్గం కుదించబడింది. మనం బ్రహ్మాండమైన వేజ్ రివిజన్లు చేసాం. షిప్ యార్డ్ చరిత్రలో కార్మిక వర్గానికి 4 పైసల టీ ఉండేది, 12 పైసలు కాఫీ, 70 పైసలు భోజనం. అలాగే ఈ క్యాంటీన్ ఆ క్యాంటీన్ స్కూటర్ల షెడ్లు, సైకిల్ షెడ్లు ఇవన్నీ పక్కా బిల్డింగ్లు కాంక్రీట్లతో సహా ఇవన్నీ కూడా 77 నుంచి 83 మధ్య కాలంలో మన యాజమాన్యం మీద ఫైట్ చేసి తెచ్చుకున్నాం. అలాగే రివిజన్లు కూడా ఒక శాస్త్రీయమైన పద్ధతిలో వేజ్ రివిజన్ అనేది చేసాం. అలాగే పాలసీ ఇప్పుడు ఇది ఇంకా మూసేస్తారు, బిఐఎఫ్ఆర్ రిఫర్ చేస్తారు అనుకునేటప్పుడు ఆ రోజు సీతారాం యేచూరి గారిని, ఆ రోజు కాంగ్రెస్ గవర్నమెంట్ ఇక్కడ రాజశేఖర రెడ్డి కూడా ఉన్నాడు. మనం ఇవన్నీ కంబైన్డ్ గా పోట్లాడిన తర్వాత దాన్ని డిఫెన్స్ టేక్ ఓవర్ గా చేసాం. డిఫెన్స్ అండర్ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ ఏదైతే ఉందో దానికి దీన్ని ట్రాన్స్ఫర్ చేశారు. దీంతో ఏంటంటే కార్గో షిప్ల కన్స్ట్రక్షన్ కి ఆగిపోయాయి. ఓన్లీ డిఫెన్స్ సంబంధించిన షిప్లే కడుతున్నారు. అందుకని ఇప్పుడు ఎంత కూడా డిఫెన్స్ వాళ్ళు ఏంటంటే కాంట్రాక్టుల ద్వారా అయితే రకరకాల అవినీతి మార్గం ఉంటుంది. అదే పబ్లిక్ సెక్టర్ మామూలుగా డిఫెన్స్ కాకుండా మామూలుగా ఉంటే అకౌంటబిలిటీ, జవాబుదారీతనం ఉంటుంది యాజమాన్యం, కార్మికులు, మేనేజ్మెంట్. దానివల్ల మేనేజ్మెంట్ కూడా జడిసి కార్మిక వర్గ డిమాండ్లు పరిష్కారం చేసేది. ఇప్పుడు డిఫెన్స్ వాళ్ళకి అటువంటి భయం లేదు, భక్తి లేదు, అవినీతి మయం చేశారు, కార్మిక వర్గాన్ని కుదించేశారు. ఈ రోజు 1100 మందికి ఇంక్లూడింగ్ వర్క్ మెన్, స్టాఫ్, డిఫెన్స్ ఇది రిహాబిలిటేషన్ సెంటర్ అయిపోతుంది. ఇండియన్ నేవీ టేక్ ఓవర్ కాబట్టి అంతా రిటైర్డ్ అయ్యే ఇండియన్ నేవీ పీపుల్ అంతా కూడా ఈ రోజు 400 మంది వాళ్ళే ఆఫీసర్లుగా ఉన్నారు. దీన్ని ఇప్పుడు అంతా ఆఫ్ లోడ్ మీద ఆధారపడింది తప్ప రియల్ గా వర్క్ ఫోర్స్ అనేది షిప్ కన్స్ట్రక్షన్ లో ఎక్స్పీరియన్స్ ఉండే ఫోర్స్ అంతా వెళ్ళిపోయింది. ఏదో ఎల్ సిరీస్ వాళ్ళు, ఎం సిరీస్ అని ఈ సిరీస్ కాంట్రాక్ట్ కార్మికులు మనమే కొంతమంది రెగ్యులర్ చేసాం. నా తర్వాత ఉన్న నాయకత్వం కూడా ఎల్ సిరీస్ వాళ్ళు 350 మందిని ఎం సిరీస్ గా మార్చారు, రెగ్యులరైజ్ చేశారు. ఇప్పుడు కూడా వర్క్ ఫోర్స్ అనేది షిప్ యార్డ్ కి అవసరం. ఇప్పుడు కూడా ప్రైవేట్ కార్గో షిప్లు కట్టుకోవడానికి కానీ డిఫెన్స్ వాళ్ళు పర్మిషన్ ఇస్తే మళ్ళీ షిప్ యార్డ్ ఫ్లవరిష్ గా ముందుకి 3 పువ్వులు 6 కాయలుగా వెళ్తుంది. దీనికి పెద్ద చారిత్రాత్మకమైన చరిత్ర ఉంది. దీనికి ఎవరైతే ఉన్నారో మా ముందు తరం నాయకులు అంటే అడర్ సత్యనారాయణ, శశిభూషణ్ రావు. అంతకన్నా ముందు తరం నాయకులు అంటే అఖిల కృష్ణమూర్తి. వీళ్ళందరికీ ఆద్యులు ఎవరంటే నండూరు ప్రసాద్ గారు, పరస సత్యనారాయణ గారు. వాళ్ళకన్నా ఇంకా ముందు ఎవరంటే పి రామూర్తి గారు, అలాగే ఏకే గోపాలన్ గారు. వీళ్ళందరూ కూడా షిప్ యార్డ్ ని పరిరక్షించడానికి, ఇప్పుడు కూడా పబ్లిక్ సెక్టర్ గా అది కొనసాగడానికి కారణం అనేది సిఐటి నాయకులు, సిఐటి నాయకత్వం. మాలాంటి వాళ్ళందరినీ కూడా వాళ్ళ నాయకులుగా తయారు చేసి నేను అన్ని స్థానాలు చేశాను. కోఆపరేటివ్ ప్రెసిడెంట్ గా చేశాను, జనరల్ సెక్రటరీ చేశాను, ప్రెసిడెంట్ చేశాను, ట్రెజరర్ చేశాను, క్యాంటీన్ కమిటీ చేశాను. అన్ని 20-25 ఏళ్ళు కంటిన్యూ నాయకత్వ స్థానాల్లో మమ్మల్ని సిఐటి పెంచి పోషించారు. ఆ క్రమశిక్షణ ఏదైతే ఉందో నేటికి కూడా ఆ క్రమశిక్షణ మా సొసైటీలో ఒక రెస్పెక్టబుల్ పొజిషన్ కి సిఐటి సంస్థని మమ్మల్ని నిలబెట్టింది. ఆ సిఐటి సంస్థ పట్ల కార్మికులు ఇప్పటికీ కూడా రిటైర్ అయిన కార్మికులు ఇప్పుడు సిఐటి ఆల్ ఇండియా మహాసభకు మేము వెళ్ళగలితే కొంతమంది కార్యకర్తలమే సుమారు 4-5 లక్షల రూపాయలు మాతో పనిచేసి మన సర్వీస్ ని సాటిస్ఫై అయ్యి వాళ్ళందరూ కూడా విరాళాలు కూడా ఆల్ ఇండియా మహాసభకు నిధులు కూడా సమర్పిస్తున్నారు. ఇది సిఐటి షిప్ యార్డ్ చేసిన చరిత్ర. దీంట్లో విచ్ఛిన్నాలు కూడా ఉన్నాయి. మన నుంచి ఎక్స్పెల్ చేసిన అడర్ సత్యనారాయణ గారిని, శశిభూషణ్ రావు గారిని మన సంస్థని విచ్ఛిన్నం చేయాలని ప్రయత్నం చేశారు. వాళ్ళంతా కూడా ఐఎన్టీసీతో చదివారు, కొందరు ఏఐటీసీలోకి వెళ్ళారు. ఏమైనా ఆ సంస్థని మా ముందు తరం వాళ్ళు విచ్ఛిన్నం చేయాలన్న దాన్ని ముందుకు తీసుకెళ్లేదానికి మా తరం ఉపయోగపడింది. నేనైనా, రెడ్డిపల్లి బాబురావు అయినా, అలాగే సుధాకర్ అయినా, కుమారమంగళం అయినా, ఇటువంటి జనరేషన్ అంతా కూడా ఆ సంస్థను ముందుకు తీసుకెళ్ళడానికి, ఆ కార్మిక వర్గానికి మేలు చేయడానికి ఇప్పుడుండే జనరేషన్ లో ప్రసాద్, రాజు అని చెప్పి కొత్తగా టీం ఉన్నారు. ఉన్న శక్తి మేరకు కార్మిక వర్గానికి అనుకూలంగా యాజమాన్యం ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా మన సిఐటి సంస్థ పోట్లాడుతూనే ఉంది.
ఉంది, కొంతవరకు పోటాడుతుంది అన్నది నా అభిప్రాయం. ఇప్పటి వరకు వాళ్ళు చెప్పిన హామీల ప్రకారం ఎటువంటి ఆర్డర్లు ఇవ్వకుండా కొన్ని మాత్రం ఇవ్వడం జరిగింది. అవి ఎఫ్ఎస్ఎస్లు, ఫ్లీట్ సపోర్ట్ షిప్స్ 18,000 కోట్లతో మాకు ఈ మధ్యని 2024 జూన్ లో మాకు ఆర్డర్ రావడం జరిగింది. 5 షిప్పులు వచ్చిన 5 షిప్పుల్లో కూడా 3 షిప్పులు షిప్ యార్డ్ కి, 2 షిప్పులు ఏమో ఎల్ఎన్టీకి ఇవ్వడం జరిగింది. దాని వల్ల షిప్ యార్డ్ ఎంతో నష్టపోతుంది. ఎందుకంటే యాక్చువల్ గా ఆర్డర్స్ లేక ఇప్పటి వరకు ఎంతో ఇబ్బందులు పడుతున్న షిప్ యార్డ్ ఆర్డర్ వచ్చిందనేసి ఎంతో సంతోషంతో ఉన్న వర్కర్స్ అందరూ కూడా నిర్వేరు అయిపోయింది. ఎందుకంటే రెండు ఆర్డర్లు ఎల్ఎన్టీకి ఇవ్వడం అనేది మాత్రం షిప్ యార్డ్ సిఐటియు మొదటి నుంచి ఇప్పటి వరకు కూడా వ్యతిరేకిస్తుంది. ఆ విధంగా ఈ రోజు ప్రభుత్వం ఇచ్చినట్టు ఇచ్చి ఎల్ఎన్టీకి ఇవ్వడం అనేది మాత్రం దుర్మార్గం. కాబట్టి మాకు ఇంకా యాక్చువల్ గా ఎల్పీడీలు ల్యాండ్ ఇన్ ప్లాట్ఫామ్ డాక్లు సుమారు అవి 30,000 కోట్ల రూపాయల ఆర్డర్ ఉంది. అవి కూడా మాకు షిప్ యార్డ్కి ఇవ్వాలి. గతంలో కూడా అవి మాకు ఇస్తామని గవర్నమెంట్ హామీ ఇచ్చింది. ఆ విధంగా ఈ రోజు 4 ఎల్పీడీలు కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పెట్టాలని నిర్ణయించుకుంది. ఆ విధంగా 4 ఎల్పీడీలు కూడా 30,000 కోట్ల ఆర్డర్ కూడా మా షిప్ యార్డ్కి ఇవ్వాలని మేము ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం. అదే విధంగా భవిష్యత్తులో మన దేశానికి కావాల్సిన షిప్లు అంటే షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అవ్వచ్చు, బ్రెజిల్ అవ్వచ్చు, కార్గో షిప్లు అవ్వచ్చు, వార్ షిప్లు అవ్వచ్చు, ఎనీ టైప్ ఆఫ్ షిప్లు సుమారు 1000 షిప్లు కావాలి ఈ దేశానికి. ఆ 1000 షిప్లు కూడా హిందుస్థాన్ షిప్ యార్డ్ లో పరిగణలో తీసుకుని 1000 షిప్లు కొన్ని షిప్లు మాకు ఇవ్వాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాము. అదే విధంగా ప్రధానంగా ఈ రోజు ఏదైతే ఎల్పీజీ 91 లోని లిబరేషన్, ప్రైవేటైజేషన్, లోపలేషన్ వచ్చిన తర్వాత దాని ప్రభావం అనేది షిప్ యార్డ్ మీద పడింది. ఎందుకంటే కాంట్రాక్ట్ ఎంప్లాయ్మెంట్ విపరీతంగా పెరిగిపోయింది, పర్మనెంట్ ఎంప్లాయ్మెంట్ తగ్గిపోయింది. అప్పుడు షిప్ యార్డ్ లో 10,000 మంది పనిచేసేవారు. ఈ రోజు షిప్ యార్డ్ లో పర్మనెంట్ ఎంప్లాయీస్, స్టాఫ్ అండ్ వర్క్ తెలుపుకొని 690 మంది పనిచేస్తున్నారు. అలాగే కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ 3,000 మంది పైన పనిచేస్తున్నారు. ఆ విధంగా 91 ఎల్పీజీ ఫార్ములా ఏదో ఉందో గవర్నమెంట్ అది షిప్ యార్డ్ ప్రభావం మీద ఎంతో పడింది. కాబట్టి భవిష్యత్తులోని ఈ ఆర్డర్స్ కానీ భవిష్యత్తులో వచ్చిన ఆర్డర్స్ కూడా ఎన్ని చేయాలంటే పర్మనెంట్ ఎంప్లాయ్మెంట్ అనేది చాలా అవసరం ఉంది. దానికి మేము ప్రధానంగా ఇప్పటి నుంచి డిమాండ్ చేస్తున్నాము. ఎందుకంటే షిప్ యార్డ్ ప్రజెంట్ అవసరాల నిమిత్తం 2,000 మంది స్టాఫ్ అండ్ వర్క్ మెన్ అవసరం ఉంది. దాన్ని షిప్ యార్డ్ యాజమాన్యం వెంటనే రిక్రూట్మెంట్ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాము. అదే విధంగా పట్ల అంటే కాంట్రాక్ట్ ఎంప్లాయ్మెంట్ పెంచకుండా పర్మనెంట్ ఎంప్లాయీస్ సంఖ్య పెంచాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అదే విధంగా మూడోది, ఈ రోజు షిప్ యార్డ్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ఎల్ఎన్ఎం సిరీస్ FT పద్ధతిలో పనిచేస్తున్నారు. సుమారు 30 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నారు షిప్ యార్డ్ లోని. అందులో 348 మంది పనిచేస్తున్నారు. అందులో కొంతమంది ఎంప్లాయీస్ సన్స్, డిసీజల్ ఎంప్లాయీస్ సన్స్, అలాగే డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ నుంచి వచ్చిన ఎంప్లాయీస్ కలుపుకొని 348 మంది ఈ రోజుకి పనిచేస్తున్నారు. కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ వాళ్ళని FT గా మార్చి పని చేయించుకుంటున్నారు. వాళ్ళందరినీ పర్మనెంట్ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాము. ఎందుకంటే యాక్చువల్ గా 2006-7లో ఎల్ సిరీస్ కాంట్రాక్ట్ పద్ధతిలో తీసుకున్నారు మొత్తం 700 మందిని. ఆ 700 మందిలోని 270 మందిని పర్మనెంట్ చేసింది యాజమాన్యం. 2014లో కొంతమందిని, 2015లో మరి కొంతమందిని పర్మనెంట్ చేసింది. చేసిన తర్వాత 340 మంది ఇప్పటికీ ఉండిపోయారు. వాళ్ళంతా పర్మనెంట్ చేయకుండా ఉండిపోయారు. మేనేజ్మెంట్ ని మేము దపాలుగా అడుగుతున్నాం. కొంతమంది చేసి కొంతమంది చేయకపోవడం దారుణం, అన్యాయం. ఇది తీర్పులు ఇస్తుంది అనే కంపెనీలోని ఒకరు చేసి ఒకరు చేయకపోతే అది అన్యాయం అనేసి. కాబట్టి 240 రోజులు ఒక చోట పని చేస్తే అందరినీ పర్మనెంట్ చేయాలని చట్టం చెప్తుంది. కాబట్టి వాళ్ళందరినీ తక్షణమే పర్మనెంట్ చేయాలని సిఐటి డిమాండ్ చేస్తుంది. అదే విధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలి. ఎందుకంటే ఈ షిప్ యార్డ్ పురాతనమైన కంపెనీ మాట 1942-43 ప్రాంతంలో పెట్టడం జరిగింది. ఇది చాలా పురాతనమైన కంపెనీ. ఇందులో ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా ఓల్డ్ అయిపోయింది. కాబట్టి న్యూ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని డెవలప్ చేయాలి, అప్గ్రేడ్ చేయాలని కూడా మేము ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం. నా పేరు విక్టర్ ప్రసాద్, హిందుస్థాన్ షిప్ యార్డ్ సిఐటి ప్రెసిడెంట్ గా చేస్తున్నాను. అయితే ఇప్పుడు ప్రధానంగా మన దేశ సమస్య, అలాగే హిందుస్థాన్ షిప్ యార్డ్ లో ఉన్నటువంటి ప్రధానమైన సమస్యగా కూడా దీన్ని తీసుకోవాలి. కోర్ట్స్ అనేవి చాలా ప్రాబ్లమ్స్ తో కూడుకున్నటువంటి విషయం. ఇది 100 సంవత్సరాల క్రితం నుంచి ఉన్నటువంటి లేబర్ చట్టాలని కోర్ట్స్ గా మార్చడం, చట్టాలకి కోర్ట్స్ కి డిఫరెన్స్ అనేది తెలియకుండా జనాల్ని మభ్యపెట్టడం, కార్మికులకు తప్పుడు సమాచారం కింద ఇవ్వడం వల్ల చాలా మంది కార్మికులకు ఈ కోర్ట్స్ వల్ల ఎంత ప్రాబ్లం ఉన్నది అనేది గ్రహించలేకపోతున్నారు. ఈ విషయాన్ని మేము కార్మిక వర్గాన్ని తెలియపరుస్తున్నాం. సిఐటిగా జరుగుతున్న పరిణామాలు రాబోయే కోడ్ల వల్ల కార్మికుడికి ఏ హక్కులు కోల్పోతాడు అన్న విషయాన్ని కూడా తెలియపరచగలుగుతున్నాం. అయినప్పటికీ కేంద్ర ప్రభుత్వం తప్పుడు సమాచారాన్ని ప్రజల్లోకి పంపిస్తూ కార్మిక వర్గాన్ని తప్పుడు దారిలో పెడుతూ ఈ కోర్సు చాలా మంచివని, ఇది ఒక నవయుగానికి నాంది అని ప్రైమ్ మినిస్టర్ కూడా చెప్పడం జరుగుతుంది. ఇది నవయుగానికి నాంది కాదు, ఈ నవయుగానికి అన్యాయం జరిగే విధంగా జరుగుతుందని చెప్పి కార్మిక వర్గంలో ఉన్న వారందరూ చెప్పగలుగుతున్నారు. ఇప్పుడు ఏదైనా హెల్త్ బాగోలేనప్పుడు ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. అలాంటిది డాక్టర్ దగ్గరికి వెళ్లకుండా వేరే వర్క్ చేసే వ్యక్తి దగ్గరికి వెళ్ళారనుకోండి, అతను కరెక్ట్ గా చెప్పగలడా? అలాగా ఇప్పుడు ఏమైనా డిమాండ్స్ చేయగలిగితే, ఈ వర్కింగ్ తో సంబంధించిన చట్టాలను మార్చగలిగితే ఉన్నటువంటి కార్మిక సంఘాల దగ్గర నుంచి ఆమోదం తీసుకోవాలి. అలాంటిది మీరు కార్మిక సంఘాల నుంచి ఎటువంటి ఆమోదం తీసుకోకుండా మీరు డైరెక్ట్ గా చీకటి గదుల ఒప్పందం లాగా ఈ విధమైన డిమాండ్స్ తీసుకొచ్చారు. సో ఈ డిమాండ్స్ వల్ల కార్మిక వర్గానికి ఎంత నష్టం అనేది క్లియర్ గా కనబడుతుంది. కేంద్ర ప్రభుత్వం ప్రకటించే మినిమం వేజ్ ఎంత, ఇక్కడ మినిమం వేజ్ ఎంత ఉండాలి? 10,000 మినిమం వేజ్ అయితే బతకగలరా ఒక మనిషి? మీరు ఒక రోజు బతికి చూడండి, చూద్దాం. కేంద్ర ప్రభుత్వాన్ని మేము సవాల్ చేస్తున్నాం. హిందుస్థాన్ షిప్ యార్డ్ సిఐటిగా మేము సవాల్ చేస్తున్నాం. మీరు
మినిమం వేజ్ గానీ లేకపోతే ఒక 300 మంది, ఇంతకు ముందు 100 మంది ఉంటే యూనియన్ ఏదైనా సమాధానం చెప్పగలిగేది. ఈ రోజు దాన్ని ఇప్పుడు మీరు తీసేసి 300 మంది పైగా అంటున్నారు. అంటే దేశంలో 90% కంపెనీలు 300 మంది ఉన్న కంపెనీలు లేవు. ఈవెన్ ఈ రోజు కూడా హిందుస్థాన్ షిప్ యార్డ్ లో పర్మనెంట్ వర్కర్స్ 275 మంది ఉన్నారు. రేపొద్దు మీరు ఏం చేయాలనుకుంటున్నారు? ఇటువంటివన్నీ తీసుకొస్తున్నారు. ఇయర్లీ గ్రాడ్యుయేట్ ఏముంది? ప్రతి ఎవరికైనా ఇవ్వాలి, కాంట్రాక్ట్ వర్కర్కైనా ఇవ్వాలి, ఎవరికైనా ఇవ్వాలి. అదేదో గొప్ప పని చేసామని చెప్పి మీడియాలో డబ్బులు కొడుతున్నారు. ఈ డబ్బులు కొట్టే విధానం మంచిది కాదు. కార్మిక వర్గానికి న్యాయం చేయాలి అనే ఆలోచన ఉంటే మీరు కంపల్సరీగా ఇప్పుడు మీరు పెట్టినటువంటి కోర్స్ ని వెనక తీసుకొని మా పాత చట్టాల్లో ఇంకా మంచి తీసుకొచ్చి కార్మికులకి మంచి చేస్తే అది దేశానికి ఆర్థికంగా ఆదుకుంటది. హిందుస్థాన్ షిప్ యార్డ్ లో మాతో పాటు జాయిన్ అయ్యి మాతో పాటు ఉన్నటువంటి ఎఫ్టీలోకి మీరు పెట్టారు. ఎఫ్టీ విధానం తీసుకొచ్చారు. కొత్తగా లేబర్ కోడ్ లో ఎఫ్టీ విధానం తీసుకొచ్చి ఇప్పుడు హిందుస్థాన్ షిప్ యార్డ్ లో నేను ఎలాగైతే పర్మనెంట్ అయ్యానో నాతో పాటు జాయిన్ అయిన వ్యక్తిని ఈ రోజు పర్మనెంట్ చేసుకోకుండా అడ్డంకిగా తయారైంది ఈ రోజు ఎఫ్టీ. ఈ రోజు నియర్లీ 350 మంది వరకు ఈ రోజు పర్మనెంట్ అవ్వకుండా ఉండిపోయారు. గత 20 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నటువంటి LNM సిరీస్ గా ఉన్నటువంటి వర్కర్స్ ని ఈ రోజు మీరందరూ ఎఫ్టీగా మార్చారు. హిందుస్థాన్ షిప్ యార్డ్ మేనేజ్మెంట్ మార్చింది. మీరు ఇచ్చినట్టు కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఈ విధానం వల్ల మేనేజ్మెంట్ లూప్ లైన్ తీసుకొని మా కార్మికులు అన్యాయం చేసింది. ఈ ఎఫ్టీ విధానం వల్ల ఈ రోజు కూడా వాళ్ళ పర్మనెంట్ కాలేదు. అలాగే కనీసం ఎఫ్టీలో ఉన్న గెజెట్ ప్రకారం కూడా మీరు వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి లీవ్ ఎన్కేష్మెంట్ గానీ వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి ఈక్వల్ పే ఈక్వల్ గానీ ఎటువంటి కూడా ఇవ్వకుండా వాళ్ళని కిందకు తొక్కుతున్నారు. ఇలా కార్మిక వర్గాన్ని కిందకు తొక్కడం చాలా అన్యాయం. సో ఈ డిమాండ్స్ మేము చెప్పేది ఏంటంటే ఈ కోర్సు వల్ల వాళ్ళకి అన్యాయం జరుగుతుంది. రేపొద్దు మాట్లాడే హక్కు లేకుండా చేస్తున్నారు, సమ్మె చేసే హక్కు లేకుండా చేస్తున్నారు, అలాగే సంఘాలు పెట్టుకునే హక్కు లేకుండా చేస్తున్నారు. కాబట్టి మేము ప్రధానంగా మేము చేసే డిమాండ్ మీరు ఇచ్చినటువంటి ఈ కోర్సుని వెనక తీసుకొని పాత చట్టాలని ఇంకా మంచిగా చేసి కార్మిక వర్గానికి అండదండలుగా నిలవాలని కోరుతున్నాం. లేని పక్షాన యావత్ భారతదేశం ఏకమై కంపల్సరీగా మీ అందరం కార్మిక శక్తిని చూపించి మరో రైతు పోరాటంగా తీసుకొస్తాం. ఈ కార్మిక డిమాండ్లను మీరు తయారు చేసినటువంటి కోర్సును వెనక తీసుకునేలా చేస్తాం. కాబట్టి ముందుగా మేల్కొని గవర్నమెంట్ కేంద్ర ప్రభుత్వం వెంటనే ఈ డిమాండ్ వెనక తీసుకోవాలని హిందుస్థాన్ షిప్ యార్డ్ CITU గా డిమాండ్ చేస్తున్నాం. Welcome to our YouTube channel. Don't forget to like, subscribe and share the videos.